మీరు భగవద్గీత చదవడానికి మీకు ప్రేరణ ఇచ్చిన శ్లోకం ఏంటి భగవద్గీతలో? నమస్కారం అండి. మీకు మరియు పూరా లోకల్ ఛానల్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 5161వ గీతా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే నేను ఖురాన్ గ్రంథాన్ని చదివేటప్పుడు వల్లదీన యుమినూన బిమా ఊజిల ఇలైక వమా ఊజిల మిన్ కబ్లిక్, దేవుడు ఈ ఆయత్లో ఏం చెప్తున్నాడు అంటే, మీకు ఈ ఖురాన్ అవతరించక పూర్వము మేము ఇంకా ఎన్నో గ్రంథాలను అవతరింపజేశాము, ఆ గ్రంథాలలో కూడా సత్యము ఉంది అని సర్వసృష్టికర్తన దేవుడు ఖురాన్లో చెప్తున్నాడు. అయితే అక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది, దీనికంటే పూర్వపు గ్రంథాలు అంటే ఏవి అవి? ఖచ్చితంగా ఆ గ్రంథాలు అయితే ఉంటాయి కదా, మరి ఆ గ్రంథాలు ఏవి అని నేను పరిశీలన చేస్తూ ఈ భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిల్, ఈ గ్రంథాలు కూడా దైవ గ్రంథాలే, వీటిలో కూడా సత్యాలు ఉన్నాయి అని నాకు అర్థమైంది. దాని తర్వాత ఖురాన్లో సత్యం లేదనుకుంటున్నారా? ఖురాన్లో సత్యం ఉంది. ఖురాన్ ఆ గ్రంథాలను ధృవీకరిస్తుంది. ఎలాగైతే మనము ఒక ప్రాపర్టీ కొన్నామనుకోండి, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తో పాటు ఇంకో డాక్యుమెంట్ వస్తుంది. ఆ డాక్యుమెంట్ ఏంటి అంటే లింక్ డాక్యుమెంట్. ఆ లింక్ డాక్యుమెంట్ ఏం చేస్తుంది? అది తప్పు అని చెప్తుందా లేక దానికి ధృవీకరిస్తుందా? ఉన్నది ఉన్నట్టు ఎప్పటి నుంచో డీటెయిల్స్ చూపిస్తుంది కదా. ఖురాన్ కూడా అంతే. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీతలో ఏ సందేశం అయితే దేవుడు ఇచ్చాడో, దాని తర్వాత బైబిల్ గ్రంథంలో ఏ సందేశాలు అయితే చెప్పాడో, ఆ సందేశాలే ఖురాన్లో కూడా చెప్పడం జరిగింది అని ఖురాన్ ఆ వాక్యాలను ధృవీకరిస్తుంది, సాక్ష్యం ఇస్తుంది. సరే, మరి ఖురాన్ చెప్పిందని బైబిల్ ఇంకా భగవద్గీత చదివిరని చెప్పారు. మరి ఈ మూడు చదివినప్పటికీ మీకు బాగా ఏ గ్రంథం నచ్చింది? మూడిట్లలో ఏ గ్రంథం బాగా నచ్చింది అంటే, ఈ మూడు గ్రంథాలు వేరు పర్సన్స్ అవతరించారు అంటే అప్పుడు నేను చెప్పేవాడిని ఈ గ్రంథం నాకు నచ్చింది అని. ఈ మూడు గ్రంథాలు కూడా అవతరించిన దేవుడు ఒక్కడే కాబట్టి మూడు గ్రంథాలు కూడా నాకు ఇష్టమే. ఒక్క గ్రంథం చెప్పండి, ఇట్లా చెప్తే కుదరదు. హిందువుల దేవుడు ఈశ్వరుడు, ముస్లింల దేవుడు అల్లా, క్రైస్తవుల దేవుడు జీసస్, యెహోవా అని అంటున్నారు. ఓకే, ఈ ముగ్గురు దేవుళ్ళు అని మీరు అంటున్నారు, నేను చెప్పట్లేదు. ఈ విషయం కొంచెం అంటే మేము చెప్తున్నా కానీ మరి మీ ప్రకారం ఎవరు? ఎవరికే నేను వస్తున్నాను. మీరు చెప్తున్నారు ఈ ముగ్గుళ్ళు దేవుళ్ళు అని, నేను చెప్తున్నాను ఈ ముగ్గుళ్ళు దేవుడు అని మీరు చెప్తున్నారు కదా. వారు ఒకవేళ వేరు విధంగా వేరు దేవుళ్ళు ఉండి వేరు గ్రంథాలను అవతరింపజేస్తే దాంట్లో మనకు సెలెక్ట్ చేసుకోవడానికి ఒక ఆస్కారం ఉంటది. ఈ గ్రంథం నాకు నచ్చింది, ఈ దేవుడు నాకు ఇష్టము అని. కానీ ఈ మూడు గ్రంథాలు కూడా అవతరింపజేసిన దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు దీంట్లో సెలెక్ట్ చేసుకోవడం అనేది ఉండదు. ఆ ఒక్కడు మనము వేరు భాషల్లో వేరు నామాలతో పిలుస్తాము. హైందవులైతే సర్వేశ్వరుడు, సర్వసృష్టికర్త, అక్షర పరబ్రహ్మ దేవుడు అని వాళ్ళు పిలుస్తారు. క్రైస్తవులైతే యెహోవా తండ్రి అని వాళ్ళు పిలుస్తారు. ముస్లింలు అయితే అల్లా, రెహమాన్, రహీం అని వాళ్ళు పిలుచుకుంటారు. కానీ ఖురాన్లో ఏ ఒక్క ఆయత్లో కూడా దేవునికి నిర్దిష్టమైన ఒక్క పేరు మాత్రమే ఉంది అని చెప్పడం లేదు. అలాగే వేదాల్లో కూడా దేవునికి కేవలం ఈ పేరుతో మాత్రమే పిలవండి అని చెప్పలేదు. మీరు ఎట్లా చెప్తున్నారంటే ఈ మూడు గ్రంథాలకి ఒకటే దేవుడు అని, అంటే ఏ మనిషిని కోసినా వచ్చేది రక్తమే అన్నట్టు మీరు చెప్తున్నారు. అంటే మీరు ఎగ్జాంపుల్ అదే తీసుకున్నారా? ఎగ్జాంపుల్ గా కాదు, వాస్తవం అది. ఎందుకంటే ధర్మము అందరికీ ఒకే విధంగా ఇవ్వడం జరిగింది. సత్యము అందరి దగ్గర ఉంది. ధర్మాన్ని మార్చేవాడు ఏ ఒక్కడు కూడా మన భూమిపై పుట్టలేడు. ధర్మం ఎల్లప్పటి నుంచి ఉంది, ఎల్లప్పటి వరకు కూడా ఉంటుంది.